నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. నవ్యాంధ్ర నవ్య పథంలో పరుగులు పెడుతోంది. ఉత్తరాంధ్ర అభివృద్ధిలో మరో కీలక అధ్యాయం ప్రారంభం కానుంది. భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభానికి సర్వం సిద్ధమైంది. 4,500 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టుతో ఉత్తరాంధ్ర ఆర్థిక, పారిశ్రామిక, పర్యాటక రంగాల్లో జోష్ కనిపిస్తోంది. విజయనగరం జిల్లా భోగాపురంలో 2,200 ఎకరాల విస్తీర్ణంలో పీపీపీ విధానంలో జీఎంఆర్ సంస్థ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేసింది. తొలి దశలోనే ఏడాదికి 60 లక్షల మంది ప్రయాణికులకు సేవలందించే సామర్థ్యంతో నిర్మించిన భోగాపురం ఎయిర్పోర్ట్ భవిష్యత్తులో దశల వారీగా విస్తరించే అవకాశం ఉంది. 1,80,00,000 మంది ప్రయాణికులకు సేవలందించేలా రూపకల్పన చేశారు నిర్వాహకులు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అత్యాధునిక సదుపాయాలతో రూపొందింది. 3,800 మీటర్ల పొడవైన రన్వేపై బోయింగ్ 777, బోయింగ్ 787, ఎయిర్ బస్ 350 వంటి భారీ విమానాలు కూడా ల్యాండ్ అయ్యేలా నిర్మించారు. ప్రయాణికుల టెర్మినల్, అత్యాధునిక ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్, కార్గో టెర్మినల్, పార్కింగ్ బేస్లు, భద్రతా వ్యవస్థలు, విశాలమైన కనెక్టివిటీ రోడ్లు వంటి అన్ని వసతులు అందుబాటులో ఉన్నాయి. ప్రయాణికుల రాకపోకలతో పాటు కార్గో రవాణాపైన భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రత్యేక దృష్టి సారించింది. తొలి దశలోనే ఏడాదికి 20,000 మెట్రిక్ టన్నుల సరుకు రవాణా సామర్థ్యంతో కార్గో టెర్మినల్ను ఏర్పాటు చేశారు. విశాఖ ప్రాంతంలోని ఔషధ పరిశ్రమలు, సముద్ర ఉత్పత్తులు, వ్యవసాయ ఎగుమతులకు భారీ ఊతమివ్వనుంది. ప్రారంభ దశలో హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, ముంబై, కోల్కతా వంటి ప్రధాన నగరాలకు దేశీయ విమాన సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మక భోగాపురం విమానాశ్రయాన్ని ప్రారంభిస్తారు. రెండు దశాబ్దాలుగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంపై రాజకీయ వివాదాలు, న్యాయ పోరాటాలు జరిగాయి. కానీ 2020-2024 మధ్య జరిగిన వేగవంతమైన అభివృద్ధి దశ చివరకు చేరుకోవడంతో ప్రతిష్టంభన తొలగించింది. 2020 మార్చి 30న ప్రాజెక్టు అవార్డు చేయబడింది. గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాన్ని జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్ లిమిటెడ్కు అధికారికంగా అప్పగించింది ప్రభుత్వం. 2020 నవంబర్ 11న క్రిటికల్ క్లియరెన్స్ లభించింది. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ నుంచి ఆమోదం లభించింది. ఇక కొత్త విమానాశ్రయానికి అవసరమైన మౌలిక సదుపాయాలు, వినియోగాల మద్దతు అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2024 ఫిబ్రవరి 16న గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. విమానాశ్రయానికి సంబంధించిన పరిపాలన అనుమతి వివరాలు తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ గెజిట్లో నోటిఫికేషన్ ప్రచురించబడింది. దీంతో ఉత్తరాంధ్రుల స్వప్నం సాకారంలో అటు వైసీపీ, ఇటు టీడీపీ ప్రభుత్వాలు ఉన్నాయి అన్నది నగ్న సత్యం. అందుకే ఇరు పార్టీల మధ్య ఇప్పుడు క్రెడిట్ ఫైట్ జరుగుతోంది. భోగాపురం ఎయిర్పోర్ట్ సంబంధించి మనతో పూర్తి విశ్లేషణ అందించడానికి జాయిన్ అవుతున్నారు సీనియర్ విశ్లేషకులు మస్తాన్ రావు గారు. వెరీ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మస్తాన్ రావు గారు. 2 దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణం తర్వాత భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కళ సాకారమైంది. మరికొద్దిసేపట్లోనే ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ ప్రారంభోత్సవం జరగనుంది. రైట్. అయితే ఉత్తరాంధ్ర తూర్పు తీరానికే ఎకానమిక్ గేట్వేగా ఉన్నటువంటి ఈ భోగాపురం ఎయిర్పోర్ట్లో ఉన్నటువంటి కీలకమైనటువంటి అంశాలు ఏంటి? ఏ రకంగా మార్చబోతుందంటారు? ఇటు రవాణా రంగం కావచ్చు, తర్వాత ప్రయాణికుల సర్వీసుల విషయంలో కావచ్చు. రాజ్ న్యూస్ ప్రేక్షకులకి మీకు గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ నిజానికి ఈ ఉత్తరాంధ్ర వెనకబడిన జిల్లాలకు సంబంధించిన పేరుగా చెప్తారు. ఒక వైజాగ్ తప్ప మిగతా విజయనగరం కానీ, శ్రీకాకుళం కానీ, అక్కడ ఉన్న మన్యం ప్రాంతం కానీ అంతా కూడా వెనకబడిన జిల్లాలుగా అవి పేరు. సో విశాఖపట్నంతో సమానంగా అభివృద్ధి అనేది ఆ జిల్లాల్లో జరిగేది. సో ఇప్పుడు విశాఖపట్నంలో ఉన్న విమానాశ్రయం ఏదైతే మనకి నేవీ కంట్రోల్లో ఉంటుంది తప్పితే కమర్షియల్ ఎయిర్ క్రాఫ్ట్స్ రాకపోకలు కానీ అవన్నీ కూడా నేవీతో నియంత్రించబడతాయి.
వాళ్ళు ఒక నియమిత కాలంలో మాత్రమే, సమయంలో మాత్రమే అక్కడ విమానాలు రాకపోకలను అనుమతిస్తారు. సో రాష్ట్ర విభజన తర్వాత ఒక అంతర్జాతీయ విమానాశ్రయం ఆంధ్రప్రదేశ్కి అవసరమైంది అనేది నగ్న సత్యం. సో దానిలో భాగంగా ఏంటంటే 2015లో దీన్ని చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఆలోచన చేశారు. దాని మేరకు జరిగింది. సో ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకు వస్తాను. దానిలో ఖచ్చితంగా ఇప్పుడు మనకి విశాఖపట్నానికి వస్తే, విశాఖపట్నంలో ఫార్మా ఉత్పత్తులు కావచ్చు, ఆక్వా ఉత్పత్తులు కావచ్చు, అదేవిధంగా డేటా సెంటర్ లాంటివి కావచ్చు, ఇంకా అనేక రకాలైన ఐటీ సంస్థలు కావచ్చు, ఐటీ హబ్ కూడా అక్కడ ఉన్న పరిస్థితి. ఇవన్నీ నేపథ్యంలో అక్కడ అంతర్జాతీయ విమానాశ్రయం అనేది అవసరమైంది. ఈరోజు అల్లూరి సీతారామరాజు పేరిట దాని కళ సాకారం చేస్తా ఉన్నారు. సో ఏవైతే ఇప్పుడు ఏడాదికి 60 లక్షల మంది ప్రయాణికుల లక్ష్యంతో అది ప్రారంభిస్తా ఉన్నారు తొలి దశకు సంబంధించి, అది ఖచ్చితంగా ఫుల్ఫిల్ అవుతుందని నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఒక ఎయిర్పోర్ట్ పరంగానే కాదు, అక్కడ ఏరో సిటీ కావచ్చు, అదేవిధంగా పైలట్ల శిక్షణా కేంద్రం కావచ్చు, ఇంకా ఏరో సిటీ విమానాశ్రయానికి అనుబంధంగా ఉన్న కొన్ని పరిశ్రమలు కూడా అక్కడ తేబోతున్నారు, రిపేర్స్కి సంబంధించి కావచ్చు. సో ఖచ్చితంగా ఆ ప్రాంతానికి ఒక మణిహారంగా ఉంటుంది అనేది కూడా మనం చెప్పొచ్చు. ఉత్తరాంధ్రకి సంబంధించి ఇప్పటివరకు ఏదైతే అక్కడ కొంతకాలంగా వినిపిస్తా ఉన్నాయి, ఉత్తరాంధ్ర ఉద్యమం తేవాలి, మాది వెనకబడతా ఉందండి. సో ఇప్పుడు దీంతో ఏంటంటే వీటన్నిటికి కూడా అడ్డుకట్ట పడే విధంగా కూడా ఉంది. ఎందుకంటే గూగుల్ డేటా సెంటర్కి సంబంధించి శంకుస్థాపన జరిగింది మన ఏప్రిల్లో. అదేవిధంగా ఇప్పుడు ఆర్సెల్ఆర్ మెటల్కి సంబంధించి అనకాపల్లిలో అది కూడా శంకుస్థాపన చేసుకున్న పరిస్థితి. ఇవన్నీ నేపథ్యంలో అక్కడ టోటల్గా భౌగోళిక స్వరూపం అంతా కూడా మారిపోయే పరిస్థితి, అభివృద్ధి పరంగా దూసుకు వెళ్లే పరిస్థితి కూడా ఉందని చెప్పచ్చు. అయితే ఇరు పార్టీలు టీడీపీ ఇటు వైసీపీ హయాంలో కూడా దీనికి సంబంధించి వేర్వేరు దశల్లో అనుమతులు రావడం కావచ్చు, గెజిట్ నోటిఫికేషన్ రావడం కావచ్చు, ఇవన్నీ కూడా జరిగింది. అయితే మరి ఇప్పుడు ఈ క్రెడిట్ మాదంటే మాది అని రెండు పార్టీలు కూడా ఈ క్రెడిట్ వార్ ఒకటి జరుగుతూ ఉంది. దీన్ని ఎలా చూడాలంటారు? రోజా గారు, యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు ఈ పార్టీలు అనేది మనం చూస్తే రాజ్యాంగపరంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన ప్రజల ఆస్తి ఇది. అవును. సో ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధించింది చెందుతుంది. అయితే ఏంటంటే ఏ పార్టీని ఏ కాలంలో ఎన్నుకుంటారో ఆ పార్టీ ప్రభుత్వంగా పిలవడం అనేది ఆనవాయితీగా మారిపోయింది. నిజానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనే పిలవాలి. ఒక పార్టీ అని కాదు, ఏ పార్టీకి సంబంధించి ఏం చేస్తారో అది నెక్స్ట్ వచ్చే ప్రభుత్వాలు, నెక్స్ట్ వచ్చే అధికారంలోకి వచ్చే పార్టీ కూడా దాన్ని కొనసాగించాల్సిన తప్పనిసరి పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే ఇది పర్సనల్ గా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి హెరిటేజ్ ఉన్నట్టు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి భారతీయ సిమెంట్స్ ఉన్నట్టు వాళ్ళ డెవలప్మెంట్ కాదు ఇది. ఎందుకంటే ఇక్కడ ఇది ఏదైతే జిఎంఆర్ సంస్థ ఇక్కడ హైదరాబాద్ లో శంషాబాద్ విమానాశ్రయాన్ని ఏ విధంగా అయితే అది కన్స్ట్రక్ట్ చేసిందో, అదే విధంగా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడ్ లో దీన్ని కూడా ఆ సంస్థకి ఇచ్చిన పరిస్థితిగా ఇక్కడ చూడాలి. 2015 అంటే ఎవరు అవునన్నా కాదన్నా ఇది 2015లో దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి ఒక అప్లికేషన్ అందటం, దానికి సంబంధించి అది చంద్రబాబు నాయుడు గారు చేసిందిగా మనం చెప్పాలి. ఆ తర్వాత ఆ రోజు బీజం పడింది అక్కడ. ఎస్ దానిలో ఆ తర్వాత ఏం జరిగింది, అక్కడ ఫస్ట్ 15,000 ఎకరాలుగా అనేది రూమర్స్ గా వచ్చాయి, అధికారికంగా కాదు. కానీ తర్వాత 5,000 ఎకరాలు అవసరం అవుతుందని చెప్పారు. ఆ తర్వాత అది 2,700 ఎకరాలకి తగ్గింది. సో దానికి సంబంధించి 2017లో అక్కడ భోగాపురం చుట్టుపక్కల ఉన్న గ్రామాలు ఏవైతే ఉన్నాయో 4-5 గ్రామాల పరిధిలో వాళ్ళ రైతుల దగ్గరికి వెళ్ళి ఇట్లా ఇక్కడ విమానాశ్రయం తేపోతున్నాము, దానికి సంబంధించి మీ భూములు ఇవ్వాల్సి ఉంటుందని చెప్పేసి ప్రభుత్వ అధికారులు వెళ్ళి చెప్పారు. చెప్తే అక్కడ రైతుల నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది, ఆందోళన చేస్తారు వాళ్ళందరూ కూడా. మాకు ఉపాధి పోతుంది, మాకు వ్యవసాయ జీవనోపాధిగా ఉన్నాం, ఇక్కడ మా పిల్లలకు ఉద్యోగాలు ఎట్లాగా, ఇవన్నీ కూడా మేము భూములు కోల్పోతే అనేది వాళ్ళు ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి. ఆ సందర్భంలో అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళటం, అక్కడికి వెళ్ళి వాళ్ళ రైతుల ఆందోళనలకి మద్దతు పలకటం, మీకు అన్యాయం జరిగితే తాను ఒప్పుకోననేది కూడా బహిరంగంగా ప్రకటించిన పరిస్థితి. ఆ సందర్భంగా కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు, అవి ఇక్కడ ప్రస్తావించాల్సిన అవసరం కూడా ఉంది. ఏంటంటే ఆయన భావనలో అంటే జగన్మోహన్ రెడ్డి గారు 2017-18 ప్రాంతాల్లో ఆలోచనలు ఎలా ఉన్నాయంటే, ఇక్కడ విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ఉన్నప్పుడు ఇక్కడ రైతుల దగ్గర భూములు సేకరించాల్సిన అవసరం ఉంది, విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ని ఎక్స్టెన్షన్ చేస్తే సరిపోతుంది కదా, అసలు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ కే ఏగలు దొరుకుతుంటా ఉన్నారు, ఇక్కడ ప్రయాణికులు అంతగా వచ్చే అవకాశాలు కూడా లేవు. సో ఇది ఈగలు తోలుకునే
విమానాశ్రయం ఇక్కడ ఉన్నప్పుడు అంత పెద్ద అంతర్జాతీయ విమానాశ్రయము 2,700 ఎకరాలు 3,000 ఎకరాల్లో అవసరమా అనేది కూడా అన్నారు. అక్కడ బహిరంగ సభ పెట్టినప్పుడు కూడా రైతులకు ఒక హామీ ఇచ్చారు. మీకు అన్యాయం జరిగితే నేను కోర్టులో కేసులు వేసినా కూడా దీన్ని అడ్డుకుందాము, మీ భూములు మేము అధికారంలో రాగానే తిరిగి ఇచ్చేస్తామన్నారు. ఆ సందర్భంగా ఒకటి ట్రోల్ అవుతా ఉంది. ఏంటంటే ఒక లేడీ ఉమెన్ రైతు వచ్చి నర్సాయమ్మ ఆ పేరు, ఆమె వచ్చి ఇక్కడికి అంటే ఎర్ర బస్సు ఆర్టీసీ బస్సులు పర్యాయపదంగా వాడతాం, ఎర్ర బస్సులు కూడా రాని మా గ్రామానికి ఎయిర్ బస్సు ఎందుకన్నా అని అంటే ఆయన దాన్ని ప్రస్తావించారు. సో ఆ తర్వాత కాలంలో ఏంటంటే కొన్ని రకాలైన అనుమతులు వచ్చాయి, కొంత భూసేకరణ జరిగింది. ఆ నేపథ్యంలో 2019లో ఫిబ్రవరిలో శంకుస్థాపన చంద్రబాబు నాయుడు గారు చేశారు. ఆ తర్వాత ఆయన మేలో జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ఓటమి పాలయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో వచ్చిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు తన వైఖరి మార్చుకున్నారు. ఎందుకంటే గతంలో అది వద్దు, ఈగలు తోలుకుంటా అక్కడే ఉంటే ఇక్కడ ఎందుకు అన్న వ్యక్తే దాన్ని మరి వైఖరి మార్చుకున్నారు. ఆ విషయం ఇప్పుడు కూడా ఆయన అంగీకరించారు. ఆ విషయం బహిరంగంగా చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. కానీ ఆయన వైఖరి మార్చుకొని దాన్ని కంటిన్యూ చేశారు. అయితే దానిలో స్పీడప్ కొంత తగ్గిన మాట వాస్తవం. ఇక్కడ ఒకటి ప్రస్తావించాలి రోజా గారు, ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆరోపణ చేశారు. యాక్చువల్గా భోగాపురం ఎయిర్పోర్ట్కి టెండర్లు పిలిచారు. టెండర్లు పిలిస్తే జిఎంఆర్ సంస్థతో పాటు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా కూడా దానిలో పాల్గొంది. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా టెండర్లు దక్కించుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే దాన్ని జిఎంఆర్ అయితే కొద్దిగా స్పీడ్గా అందుకునిద్దానో ఏం ఆలోచన చేశారు తెలియదు, కానీ తర్వాత దాన్ని కాదని చెప్పేసి మళ్ళీ రెండోసారి టెండర్లు ఇచ్చేలా చేసి జిఎంఆర్కి అనుకూలంగా ఉండేలాగా కొన్ని నిబంధనలు మార్చారు. సో జిఎంఆర్ దగ్గర నుంచి పెద్ద ఎత్తున కమిషన్లు దండుకుంటానికి అది బినామీ సంస్థ చంద్రబాబు గారికి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు పలు ఆరోపణలు కూడా చేసిన మాట వాస్తవం. సో ఆ తర్వాత ఏమైందో తెలియదు, కానీ 2019లో ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత అదే జిఎంఆర్ సంస్థ వాళ్ళు వచ్చి జగన్ గారిని కలవటం, జగన్ గారిని కలిసిన నేపథ్యంలో చర్చలు జరపడం, ఆ తర్వాత జగన్ గారు కూడా ఎందుకో తెలియదు కానీ జిఎంఆర్ పట్ల ఆసక్తి కనబరిచారు. వద్దన్న సంస్థ పట్ల ఆసక్తి కనబరిచి దానికే టెండర్లు ఓకే చేసేలాగా ఆయన చేసిన పరిస్థితి. అయితే అక్కడ ఎందుకో ఈ కాలనీలు కట్టడం అంటే ఆర్&ఆర్ ప్యాకేజ్ కావచ్చు, అదేవిధంగా అక్కడికి సంబంధించి ఇంకా పర్యావరణ అనుమతులు కావచ్చు, ఇంకా కోర్టులో కేసులు వేశారు కదా జగన్మోహన్ రెడ్డి గారే. కొన్ని రైతులకు అనుకూలంగా ఆ రోజు వాళ్ళ ఆందోళనకు మద్దతుగా కేసులు వేశారు. ఆ కేసులన్నీ తొలగించడానికి కూడా కొంత సమయం పట్టింది. అందువల్ల ఏంటంటే మళ్ళీ ఎన్నికలకు ముందు 2024 ఎన్నికలకు ముందు అంటే ఒక సంవత్సరం ముందు 2023 మేలో ఆయన మళ్ళీ రెండోసారి శంకుస్థాపన చేశారు. నిజానికి 2019లో ఫిబ్రవరిలో శంకుస్థాపన చేస్తే దాన్ని కంటిన్యూ చేసేసుకోవచ్చు. కరెక్ట్. కానీ ఏంటంటే 2023లో 4 ఏళ్ల తర్వాత ఆయన శంకుస్థాపన చేశారు. ఎందుకు చేస్తారంటే ఇక్కడే మనకు అర్థమవుతుంది. ఇక్కడే మనకు మూలం ఏంటంటే ఇప్పుడు కడపలో చూసినా కూడా అంతే. స్టీల్ ప్లాంట్ జగన్మోహన్ రెడ్డి గారు అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు చేశారు, అదేం అతిగతి లేదు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చేశారు అధికారంలో రాగానే, అది అతిగతి లేదు. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేశారు. నేను ఎందుకు పోలుస్తున్నానంటే ఇక్కడే ఈ క్రెడిట్ చోరీకి సంబంధించి అంటే వీళ్ళకి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కంటే కూడా ఇది నేను శంకుస్థాపన చేశాను, నా హయాంలోనే జరిగిందని తెచ్చుకోవడం. నేను అనేది ఏంటంటే అసలు ప్రజల ఆలోచనలు ఎలా ఉంటాయి, ఒకళ్ళు ఏదైనా ప్రభుత్వం గనక ఒక పార్టీకి అప్పచెప్పినప్పుడు నెక్స్ట్ వచ్చే పార్టీ దాన్ని కంటిన్యూ చేయాలి. పాలసీ కంటిన్యూటీ కదా. ఎస్, అది ప్రభుత్వ అది ప్రజల ఆస్తి, ప్రజలకు సంబంధించి మీరు కంటిన్యూ చేయాలి. కరెక్ట్. అది మీ సొంత దీనిలాగా మార్చుకొని ఏ పార్టీ వాళ్ళైనా, నేను ఒక పార్టీ చంద్రబాబు నాయుడు గారినో జగన్మోహన్ రెడ్డి గారినో అనట్లేదు. సో ఆ వైఖరి అనేది సరైన వైఖరి కాదు అది. ఎందుకంటే దానివల్ల జాప్యం జరుగుతుంది, దాని అంచనా వ్యయాలు కోట్లలో 100 కోట్లలో పెరుగుతాయి, ఆ భారం అంతా ప్రజలే భరించాలి. సో ఇవన్నీ చూసుకోకుండా వీళ్ళ స్వలాభం కోసం, స్వకీర్తి కోసం, కీర్తి ప్రతిష్టల కోసం, లేకపోతే బిహైండ్ ది కర్టెన్ కొన్ని కిక్ బ్యాక్స్ కూడా ఉంటాయి. ఏ సంస్థకి మనకి ఆ టెండర్ దక్కించుకునేలా చేస్తారో. అందుకనే ఇప్పుడు ఒకసారి వ్యతిరేకించిన సంస్థ మళ్ళీ నీకు ఎందుకు నచ్చుతుంది అంటే వాళ్ళు వచ్చి మీతో మాట్లాడతారు. ఏం మాట్లాడతారు అనేది బహిరంగ రహస్యం, మనందరికి తెలిసిన విషయం. కరెక్ట్. ఆ మాట్లాడిన తర్వాత అప్పుడు వద్దన్న వ్యక్తి ఇప్పుడు చాలా ఇష్టమైన వ్యక్తిగా మారిపోతాడు ఆ పారిశ్రామికవేత్త. సో వాళ్ళు మళ్ళీ ఆ బహిరంగ సభల్లో చంద్రబాబు నాయుడు గారిని లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని పొగిడేస్తారు. కరెక్ట్. సో మళ్ళీ ఆ క్లిప్పింగ్స్ కూడా మనం వేసుకొని అదిగో జగన్మోహన్ రెడ్డి గారు అట్లా అన్నారు ఇట్లా అన్నారు అంటారు. కానీ వీళ్ళు వద్దన్న విషయాలు, వీళ్ళు ఏదైతే నేను ఇదే విషయానికి వస్తా, ఎయిర్పోర్ట్ వద్దన్న విషయాన్ని కూడా మరి క్లిప్పింగ్స్ లో వేయాలిగా. నేను ఒక మాట అడుగుతాను రోజా గారు, జగన్మోహన్ రెడ్డి గారు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పెట్టారు. అసలు భోగాపురం ఎయిర్పోర్టు నేను కడితే
చంద్రబాబు నాయుడు గారు ఎలా క్రెడిట్ తీసుకుంటారు? నిజమే, జగన్మోహన్ రెడ్డి గారి టైంలో కూడా కొంత నిర్మాణాలు జరిగిన మాట వాస్తవం, కొంత అభివృద్ధి కూడా జరిగిన మాట వాస్తవమే. కానీ మరి అది ఆయన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అప్పుడు గడ్కరీ కామెంట్స్ వేస్తారు, ఎవరైతే జిఎంఆర్ సంస్థ అధినేత ఆయన కామెంట్స్ వేస్తారు. మరి నేను ఈగలు తోలుకుంటానన్న కామెంట్స్ కూడా వేస్తే జనాలకు వాస్తవాలు తెలుస్తాయి కదా. అదే చెప్పాలి కదా, నేనే వద్దన్నాను, తర్వాత నేను కావాలన్నాను, నా వైఖరి మార్చుకున్నాను అనేది కూడా చెప్పాలి కదా. ఎర్ర బస్సు రాని ప్రాంతానికి నేను ఎయిర్ బస్సు ఎందుకు అన్న మాట కూడా ఆయనే కదా. కేసులు వేసి అడ్డుకుంది ఆయనే కదా. మరి ఆ క్లిప్పింగ్స్ కూడా వేయాలి కదా. నేననేది ఏంటంటే, ఇప్పుడు గతంలో లాగా పత్రికలు మాత్రమే ఉన్నాయి, ఆ పేపర్ క్లిప్పింగ్స్ దొరుకుతాయో లేదో తెలియదు. అంటే నేను ఒక మాట ఇక్కడ చెప్తానండి, చంద్రబాబు నాయుడు గారు అన్నారో లేదో తెలియదు కానీ ఒకటైతే ప్రాచుర్యంలోకి తెచ్చింది వైఎస్ఆర్, లేకపోతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా తెచ్చారు. ఏంటి, వ్యవసాయం దండగన్న చంద్రబాబు అంటారు. అది ఇన్ని దశాబ్దాలైనా దాన్ని వెంటాడుతూనే ఉంటది ఆ కామెంట్. సో మరి జగన్ గారు వీడియో సాక్షిగా అన్నది, మరి అది ఎక్కడ మనం వీడియో కనపడదు. చంద్రబాబు నాయుడు గారు అన్నా అనకపోయినా నిజంగా అన్నారేమో, నాకే తెలియదు. అంటే అప్పుడు సోషల్ మీడియా ఇంత ఇదిగా లేదు కదా. చాలా మంది కాంగ్రెస్ వాళ్ళు, ఇప్పుడు వైఎస్ఆర్ కూడా అదే విషయం మీద కదా, చంద్రబాబు నాయుడు వ్యవసాయం దండగా అన్నాడు, మేము దాన్ని పండగ చేసి చూపిస్తామని చెప్పే కదా వైఎస్ఆర్ క్యాంపెయినింగ్ కూడా. రైట్. మస్తాన్ రావు గారు, ఒక 2 days బ్యాక్ అనుకుంటా జగన్మోహన్ రెడ్డి ఒక ట్వీట్ చేశారు. దానిలో పని వైఎస్ఆర్సీపీది, ప్రచారం చంద్రబాబుది, క్రెడిట్ వితౌట్ ఎనీ కాంట్రిబ్యూషన్, అదే చంద్రబాబు పనితీరు, అదే ఆయన రాజకీయ చాణక్యం అని చెప్పేసి ఆయన ఒక ట్వీట్ చేశారు. అండ్ మోరోవర్, భోగాపురం విమానాశ్రయం కోసం మీరు నిజంగా ఏం చేశారో కనీసం మీ మనస్సాక్షినైనా ఒకసారి అడగండి చంద్రబాబు నాయుడు గారు అని ఆయన ప్రశ్నిస్తూ ఉన్నారు ఆయన ట్వీట్లో. ఖచ్చితంగా అన్నారు. అదే నేను అంటున్నా ఇందాక, ఇప్పుడు మనము ఆయన మనసులో ఏముంది, ఏ మనసులో ఏముంది చూస్తే, ఎవరెవరు ఎంత ఖర్చు పెట్టారు, ఏ కాలంలో ఖర్చు పెట్టారు, ఎప్పుడు ల్యాండ్ ఎక్వైర్ చేశారు, ఎప్పుడు జిఎంఆర్ సంస్థను వద్దన్నాము, ఎప్పుడు కాదన్నాము అనేది కూడా మనం మనసాక్షిని అందరూ అడుక్కోవాలి. ఆయన చంద్రబాబు నాయుడు గారు మనసాక్షిని ఆయన అడగాలి, జగన్మోహన్ రెడ్డి గారు తాను వద్దన్న విషయాన్ని ఆయనే అడగాలి. నేను ఇందాక ఆ మాటని కంటిన్యూ చేస్తున్నాను మేడం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు పొడిచారని చెప్తాం మనం జనరల్ గా, ఎన్టీఆర్ దగ్గర నుంచి, లేకపోతే ఇందాక చెప్పిన వ్యవసాయం దండగన్నారు. మరి ఇప్పుడు దశాబ్దాలైనా ఆయన వెంటాడుతుంది కదా ఎన్ని కూడా. మరి జగన్మోహన్ రెడ్డి గారు వీడియో సాక్షిగా అన్నయ్య ఆయన వెంటాడవా? ఆయన కూడా గుర్తుంచుకోవాలి కదా మనం మాట్లాడేటప్పుడు. ఇప్పుడు ఇంకో విషయం కూడా గుర్తు చేస్తా, పోలవరం అనేది కేంద్ర ప్రాజెక్ట్ అండి. కేంద్ర ప్రాజెక్ట్ అయితే దాన్ని చంద్రబాబు నాయుడు గారి కమిషన్ల కోసం రాష్ట్ర ప్రాజెక్ట్ గా తీసుకున్నాను, నేను వచ్చానంటే మళ్ళీ కేంద్రానికి అప్పచెప్తానని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. అది ఎన్నికల్లో కూడా ప్రచారం చేశారు. మరి వచ్చిన తర్వాత ఎందుకు ఇవ్వలేదు కేంద్రానికంటే, అదే నవయుగ సంస్థను మార్చి మెగా సంస్థకి ఇచ్చారు కదా. ఎందుకు ఇచ్చారంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు మన సాక్షి అడుగుతారు? అంటే నేననేది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, వీళ్ళు చెప్పే మాటలు చేసే చేతలకి చాలా భేదాలు ఉంటాయి. చాలా అసలు మనం ఊహించలేము అనమాట. ఈయనైనా ఇట్లా మాట్లాడింది, గతంలో ఈయనైనా ఉందని. అంటే అసలు ఇవన్నీ పక్కన పెడితే, అసలు మీరు ఇంకా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ప్రత్యేక హోదా రావాలి, రాయితీలు ఇవ్వట్లేదు కేంద్ర ప్రభుత్వం, ఏదో మొక్కుబడిగా ఇప్పుడు రైల్వే జోన్ అన్నారు. ఇప్పుడు 12 ఏళ్ళు అయిపోయింది, ఇంతవరకు ఒక బిల్డింగ్ లేదు. ఆ రైల్వే జోన్కి సంబంధించి ఏదో పేపర్ల మీద వర్క్ జరిగింది కాబట్టి ఫిజికల్ గా ఎక్కడ మనకు కనపడతాయి. అదేవిధంగా స్టీల్ ప్లాంట్ ఉంది, దానికి కేటాయించమని దశాబ్దాలుగా కోరుతా ఉంటారు. ఈ చంద్రబాబు నాయుడు గారు క్రెడిట్ తీసుకోమనండి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు క్రెడిట్ తీసుకోమనండి. ఆ మైన్స్ ఎందుకు ఇప్పించలేకపోయారు? మీ వైఫల్యాలు ఏందో కూడా మీ మనస్సాక్షిని అడిగి ప్రజలకు చెప్పండి. ఇద్దరు అవి చెప్పరు. ఈ గూగుల్ డేటా సెంటర్ వచ్చిందంటే నేను ఎప్పుడో లెటర్ రాశానంటారు, లేదా కియా మోటార్స్ వచ్చిందంటే నేను గతంలో లెటర్ రాశానంటారు, లేదా ఇప్పుడు కడపలో స్టీల్ ప్లాంట్ వచ్చిందంటే నా వల్లే అవుతుంది చంద్రబాబు నాయుడు గారు చెబుతారు. ఎలా ఇది? సరే మీరు తేండి. ఈ ఇంజనీరింగ్ కాలేజీల నుంచి ఏటా 4 లక్షల మంది బయటకు వస్తా ఉన్నారు. పాలిటెక్నిక్ కాలేజీలు, డిగ్రీలు చదివిన వాళ్ళందరూ హైదరాబాద్కి వెళ్తున్నారండి, పోలోమని, లేకపోతే చెన్నైకో బెంగళూరుకి వెళ్తున్నారు. వాళ్ళని ఆపండి, మీరు ఆ క్రెడిట్ తీసుకోండి. వాళ్ళని ఆపి వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లోనే ఉద్యోగాలు ఇచ్చి మీ ఇద్దరే క్రెడిట్ తీసుకోండి, ఎవ్వరు కాదనరు. గతంలో కాదు కదా, మీరేం చెప్పారు, నిమిషానికి ఎలా మాటలు మార్చారు అనే విషయాలు ప్రజలకు తెలిసిపోతాయి. మీరు ఒక 100 ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్, లేదా మీకు అనుకూలమైన ఛానల్స్లో డబ్బా కొట్టుకున్నా కూడా సాధారణ ప్రజలు ఈరోజు వాళ్ళ ఎవరికి వాళ్ళు పేపర్లుగా, లేకపోతే ఎవరికి వాళ్ళు టీవీ ఛానల్స్గా మారిపోతా ఉన్నారు. వాళ్ళందరికీ వాస్తవాలు తెలుసు, మీ క్లిప్పింగ్స్ అన్ని దాచిపెట్టుకుంటా ఉన్నారు, అవి ట్రోల్ అవుతా ఉంటాయి. అంతేగాని మనం ఒక 10 మంది చేతో, బొత్స సత్యనారాయణ గారు లాంటి సీనియర్ చేతో, లేకపోతే వీళ్ళకి వస్తేనేమో నిమ్మల రామానాయుడు గారి చేతో ఎవరితో మాట్లాడించినంత మాత్రాన ఇవన్నీ వాస్తవాలు కాకుండా పోవు కదా. క్రెడిట్ చోరీ అంటే నేనేమంటానంటే, దీనిలో ఇద్దరి భాగస్వామ్యం ఉంది. ఒకరికొకరు తిట్టుకోవడం అనవసరం. ఎందుకంటే 2015లో
దీనికి అంకురార్పణ చేసింది చంద్రబాబు నాయుడు గారు. దాన్ని కాదంటారా జగన్మోహన్ రెడ్డి గారు? అసలు ఆలోచన ఎవరిది కాదంటారా? ఆ తర్వాత 2019లో మీరు వచ్చిన తర్వాత మీరు కొంత నిర్మాణాలు చేశారు. దాన్ని ఎవరు కాదనరు. చంద్రబాబు నాయుడు గారు కాదన్నా తప్పే. క్రెడిట్ చోరీ ఏంటి? ఇగో ఈ టైంలో ఇంత జరిగింది, ఆ టైంలో ఇంత జరిగింది, ఇగో మిగతా ఈ వెనకబడిన ప్రాంతాలని ఈ విధంగా అభివృద్ధి చేస్తాం మేము, లేదా ఒక ప్రత్యేక హోదా గురించి పోరాడతాం. అట్లా పోరాడరు. అక్కడికి వెళ్ళి 25 మంది పార్లమెంట్ సభ్యులు తలకాయలన్నీ బెండ్ అయిపోతాయి కేంద్రం దగ్గర. అసలు ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు ఎవ్వరు డిమాండ్ చేసే పరిస్థితి ఉండదు. ఎవరు వ్యాపార కానీ జగన్మోహన్ రెడ్డి చెప్పేది అదే కదా. ఇప్పుడు బీజం చంద్రబాబు నాయుడు వేశారని మీరు చెప్తున్నారు, కానీ ఆయన తన హయాంలోనే సైట్ క్లియరెన్స్ కావచ్చు, తర్వాత కన్సెషన్ ఒప్పందం జిఎంఆర్తో చేసుకున్నది కావచ్చు, ఆ తర్వాత భూసేకరణ కూడా తన హయాంలోనే జరిగింది. దాదాపుగా 1200 కోట్లతో ప్రారంభ పనులను కూడా మేము స్టార్ట్ చేశామని ఆయన చెప్తా ఉన్నారు. కరెక్ట్ మేడం మీరు అన్నది. ఇప్పుడు ఒక్క విషయం, 2004లో శంషాబాద్ విమానాశ్రయానికి శంకుస్థాపన చేశారు. 2008లో దాన్ని ఓకే చేసేసారండి. అంటే నిర్మాణం అయిపోయి కూడా ప్రారంభోత్సవం కూడా చేశారు. అవును. మరి జగన్మోహన్ రెడ్డి గారు 2019లో వచ్చారు. 2024 దాకా శంకుస్థాపన ఎందుకు చేయలేదంటే ఏం చెప్తారు? అక్కడ 4 ఏళ్లలో అంత పెద్ద 10,000 ఎకరాల్లో శంషాబాద్ పూర్తయింది కదా, ఇదే జిఎంఆర్ కట్టారు కదా, మరి ఇక్కడ ఎందుకు పూర్తి చేయలేరంటే అది మీ వైఫల్యం కాదా అంటే మరి దానికి ఏం చెప్తారు సమాధానం? అంటే నేననేది ఏంటంటే, నేను జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయలేదని చెప్పట్లేదు. ఖచ్చితంగా ఇందాక కూడా నేను చెప్పాను, ఆయన హయాంలో కూడా ఆయన తన వైఖరిని మార్చుకొని అంతకు ముందు ఈగలు తోలుకుంటేదని చెప్పిన విశాఖపట్నానికి ప్రత్యామ్నాయంగా ఇక్కడ అవసరం లేదని చెప్పిన ఇదే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ జిఎంఆర్ వద్దన్న జగన్మోహన్ రెడ్డి గారు అదే జిఎంఆర్ సంస్థకి ఇచ్చారు. ఎందుకు స్పీడప్ చేయలేదు? ఎందుకు 2004 సంవత్సరాలు తీసుకున్నారు చెప్పండి శంకుస్థాపన చేయడానికి? ఇవన్నీ కూడా ప్రశ్నకి ఆయన సమాధానం చెప్పాలి. తనకు అనుకూలంగా ఉన్నవి మాత్రమే మాట్లాడుకోవడం, లేకపోతే తెలుగుదేశం పార్టీ వాళ్ళకు అనుకూలంగా ఉన్న మాటలు మాట్లాడుకోవడం కాదు. ప్రజలకు వాస్తవాలు తెలియాలి. నేను అదే అంటున్నా, ఇద్దరికి సంబంధించి దీనిలో క్రెడిట్ ఉంది. ఒకళ్ళకొకళ్ళు తిట్టుకోవడం ద్వారా ఏం లేదు, ప్రజలకు తెలుసు వాస్తవాలు. మీరు కాసేపు ఏంటంటే వాళ్ళ పేపర్లో వాళ్ళ అనుకూలంగా రాసుకుంటే కాదు కదా. ఖచ్చితంగా ఇప్పుడు ఈ జియో ఎప్పుడు వచ్చింది, లేకపోతే ఏవియేషన్ సంస్థ ఎప్పుడు అనుమతులు ఇచ్చింది, లేకపోతే పర్యావరణ అనుమతులు ఎప్పుడు వచ్చాయి, భూసేకరణ ఎప్పుడు జరిగింది, R&R ప్యాకేజీ ఎప్పుడు అమలు జరిగింది, ఇవన్నీ కూడా డేట్ల వైజ్ గా ఉంటాయి. దాన్ని అన్నింటినీ వేయాలి. ఇప్పుడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెడితే ఆయనకు అనుకూలమైన వేసుకుంటారు, చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెడితే ఆయనకు అనుకూలమైన వేసుకుంటారు. అట్లా కాదు కదా. మొత్తం జరిగిన 15 నుంచి 2026 రేపు, అదే ఈ రోజు జరగబోతున్న ప్రారంభోత్సవం వరకు వరుసగా సిరీస్ రిలీజ్ చేయమనండి, ఎవరు వాస్తవం ఎంతో తెలిసిపోతుంది కదా. దీన్ని చేయరు వాళ్ళు ఎవరు కూడా. ఏంటంటే ఎవరికి అనుకూలంగా ఉన్న డేట్లలో ఎవరు చేసింది మాత్రం వాళ్ళే చేసుకుంటారు తప్పితే ఇప్పుడు నేననేది ఏంటంటే మిగతా వాటి మీద దృష్టి సారించండి. ఆంధ్రప్రదేశ్కి రావడానికి ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి, చాలా పరిశ్రమలు రావాలి, ఇరిగేషన్ ప్రాజెక్టులు ఎక్కడెక్కడ ఆగిపోయినాయి, నిధులు లేవు, అప్పులు పాలైపోతుంది. వీటిన్నింటినీ ఎలా అధిగమించాలో ఒకరికొకరు సలహాలు ఇచ్చుకోండి, లేకపోతే మేము వస్తే చేస్తామని చెప్పండి. ఒకటి రాగానే దాని వెనకాల పడి మేమే చేసామంటే ఇది ఎంతవరకు ప్రజలు హర్షిస్తారు? అంటే ప్రజలకు వాస్తవాలు తెలియాలి. అట్ ద సేమ్ టైం ఈ రెండు పార్టీలు కూడా ఈ క్రెడిట్ వార్ దేనికోసం అంటే నెక్స్ట్ రానున్నటువంటి ఎలక్షన్స్లో ఇంత త్వరగా కంప్లీట్ చేశాము, మా హయాంలోనే ఇది ఓపెనింగ్ అయింది, ప్రారంభోత్సవం మేమే చేశాము అని టీడీపీ క్లెయిమ్ చేసుకోవడం కావచ్చు, అసలు దానికి పర్మిషన్స్ కావచ్చు, ఇంకా వగేరా అన్నీ మా హయాంలో మేము తీసుకొచ్చి మేము స్టార్ట్ చేసిన దాన్ని వీళ్ళు కంప్లీట్ చేశారు అనేది వైసీపీ క్లెయిమ్ చేసుకుంటా ఉంది. ఇవన్నీ కూడా రానున్నటువంటి ఎలక్షన్స్లో వాళ్ళ ఘనతని చెప్పుకునేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఇప్పుడు ఇదంతా జరుగుతుందేమో అనిపిస్తోంది. ఇప్పుడు ఒకటి చెప్తాను మేడం, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 2019లో ఓడిపోయారు. ఆయన అంతకుముందు 84,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ అమలు చేస్తానని చెప్పి 14,000 కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చారు రైతులకి, మిగతా ఇవ్వలేదు. సో ప్రజలు ఓడిచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు పోలవరం ప్రాజెక్టుని ఇదిగో పూర్తి చేస్తాం, నీళ్ళు ఇచ్చేస్తామని 3 డేట్లు చెప్పారు. 3 డేట్లు అవ్వలేదు కదా. ఇప్పుడు ఇదే భోగాపురం విమానాశ్రయం కూడా నేను పూర్తి చేయబోతున్నాను, ఇది అయిపోతుందని చెప్పారు కదా. మరి 11 సీట్లు ఇచ్చారుగా. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు ఓడించారు. రైతు రుణమాఫీలు కావచ్చు, ఇంకో కొన్ని రకాల హామీలు నెరవేర్చలేకపోవడం వల్ల. ఈ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి అంత ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వనంత ఇన్ని పనులు చేస్తే ఆయన చెప్తున్న విధంగా, జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న విధంగా నేను పోలవరం కట్టాను, వెలుగొండ ప్రారంభం కాకుండానే జాతికి అంకితం చేశాను, లేకపోతే ఇప్పుడు భోగాపురం కట్టాను అన్నప్పుడు ఎందుకు ఓడిచ్చారు? అంటే ప్రజలు మోసపోయారా? ప్రజలు తప్పుడు వాళ్ళ? లేదా అప్పుడు 2019లో చంద్రబాబు నాయుడు గారిని ఓడించిన ప్రజలు తప్పుడు వాళ్ళ? అంటే ప్రజలు విఘ్నులు, వాళ్ళు తెలుసుకుంటారు ఖచ్చితంగా. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పినా ఇప్పుడు మీరు అంటున్నారు కదా, మీరు చెప్పారు
వాళ్ళు క్లెయిమ్ చేస్తా ఉంది అన్నారు. ఎస్, ఏది నమ్ముతారనేది ప్రజలు నిర్ణయిస్తారు కదా ఖచ్చితంగా. 11 సీట్లు ఇచ్చినప్పుడు మరి ఏది నమ్మారు? ఆయనకి 23 సీట్లు ఇచ్చినప్పుడు ఏమి నమ్మారు? ఈ వాస్తవం కనుక వాళ్ళు ఒక సింహావలోకనం చేసుకొని రివ్యూ చేసుకొని ఎందుకు ఎక్కడ తప్పులు జరిగినాయి మనం చెప్పే వాటిలో అబద్ధాలుగా వేటిని స్వీకరిస్తున్నారు, వేటిని నిజాలుగా మాట్లాడుతున్నారు ప్రజలంటే అప్పుడు వాళ్ళకి తెలిసింది. ఒక ప్రజల ముందుకెళ్ళి 4 మాటలు చెప్పగానే, ఛానల్స్ ముందు చెప్పగానే లేదా డబ్బా కొట్టగానే కాదు కదా. ఖచ్చితంగా ప్రజలకు తెలుసు. జగన్మోహన్ రెడ్డి ఇక్కడే కాదు, నరేంద్ర మోడీ గారిని 3 సార్లు తెచ్చారన్నా, అంతకుముందు మన్మోహన్ సింగ్ గారిని 2 సార్లు తెచ్చారన్నా ప్రజలు ఎప్పుడు ఓడించారని తెలియదా? వీళ్ళు మోసపు మాటలు ఏ పార్టీలైనా, ఒక పార్టీని అంటలేదు నేను, వీళ్ళు మోసపు మాటలు ఎప్పుడైతే మాట్లాడతారో వాళ్ళు కర్రుగాల్చి వాత పెడతారు, మిమ్మల్ని కింద కూర్చోబెడతారు, సింహాసనం నుంచి దించేస్తారు. 151 ఇచ్చిన వాళ్ళు బార్కలు చేస్తారు, అంతకు ముందు మీకు 100కు పైగా ఇచ్చిన వాళ్ళని తీసుకొచ్చి 23 చేస్తారు, ఇప్పుడు 124 ఇచ్చారు. మరి రేపు ఎక్కడికి తీసుకెళ్తారు సరైన హామీలన్నీ నెరవేర్చకపోతే? అది ప్రజలు ఆలోచిస్తారు. అంతేగాని క్రెడిట్ చోరీ అంటే మరి మిమ్మల్ని ఎందుకు ఓడిచ్చారనే దానికి సమాధానం లేదు కదా. కరెక్ట్. సో ఫైనల్ గా ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ ఓపెనింగ్ కావచ్చు, అలాగే దాదాపుగా 17,900 కోట్లకు పైగా విలువైనటువంటి సెమీ కండక్టర్ ఇది పనులు కావచ్చు, అభివృద్ధి ప్రాజెక్టులకు కావచ్చు, ఇదంతా కూడా చూస్తూ ఉంటే అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉన్నటువంటి సమన్వయము మళ్ళొకసారి మనకు కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా మేడం. ఇప్పుడు యాక్చువల్గా నరేంద్ర మోడీ గారు వచ్చిన 12 ఏళ్లలో ఎయిర్పోర్ట్స్ మన స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఉన్న ఎయిర్పోర్ట్స్ కంటే రెట్టింపు సంఖ్యలో ఎయిర్పోర్ట్లు దేశవ్యాప్తంగా నిర్మితమవుతాం. సో అది కూడా దానిలో భాగంగా అంటే మనకి అభివృద్ధి దిశగా ఏంటంటే ఇప్పుడు మెడికల్ కాలేజీలు కావచ్చు, లేదంటే ఇట్లాంటి విషయాలు కావచ్చు, మౌలిక సదుపాయాలు కావచ్చు, పోర్ట్లు కావచ్చు, జాతీయ రహదారులు కావచ్చు, ఇవన్నీ కూడా స్పీడ్ అందుకున్న పరిస్థితి కూడా మనం చూడాలి. కరెక్ట్. సో అది దానిలో భాగంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇక్కడ ఏదైతే అల్లూరు సీతారామరాజు ఎయిర్పోర్ట్ మనం ప్రారంభించుకోబోతున్నామో దానికి అనుబంధంగా 4-5 రకాల సంస్థలు, ఏరోసిటీ కావచ్చు, లేకపోతే రీసెర్చ్ స్టేషన్ కావచ్చు, లేదంటే అక్కడ రిపేర్స్కి సంబంధించి ఎయిర్క్రాఫ్ట్ రిపేర్స్కి సంబంధించిన సంస్థ కావచ్చు, ఇంకా పైలట్ల ట్రైనింగ్ సెంటర్ కావచ్చు, ఇవన్నీ రావడంతో ఖచ్చితంగా అక్కడ రూపురేఖలన్నీ మారిపోయే పరిస్థితి. గతంలో 4-5 లక్షలు ఉన్న ఎకరం ఈ రోజు కొన్ని కోట్ల రూపాయలకు కూడా వెళ్తుంది. అక్కడ ఉన్న ప్రజల జీవ ప్రమాణాలు కూడా పెరిగే అవకాశం ఉంది, వాళ్ళ ఆలోచనలు పెరుగుతాయి, వాళ్ళ ఆర్థిక సంపత్తి ఎప్పుడైతే వాళ్ళు కూడబెట్టుకుంటారో దానికి అనుగుణంగా వాళ్ళ యొక్క జీవితాలు, వాళ్ళ పిల్లల జీవితాల్లో ఆ యొక్క ఏరియా, ఆ ప్రాంతం చుట్టుపక్కల కూడా మొత్తం కూడా అభివృద్ధి దిశగా అడుగులేయడానికి ఖచ్చితంగా ఇది మంచి అవకాశంగా నేనైతే చెప్తాను. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ మస్తాన్ రావు గారు. రైట్, ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్ ఫర్ మోర్ అప్డేట్స్.